ఎస్సీ ఎస్టీ అత్యాచారాలపై నమోదైన కేసులు సత్వరమే పరిష్కారం చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎస్సీ ఎస్టీ కులస్తులకు సంబంధించిన కనీస హక్కులను కాపాడాల్సిన బాధ్యత అధికారులందరిపైన ఉందన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని తెలిపారు. వారి రక్షణ కోసం రూపొందించిన చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందులో గత ప్రభుత్వం ఏం చేసి ఎప్పుడైనా హైకోర్టుకి వెళ్ళారో గత ప్రభుత్వం వరకు అవగాహన లేదు సార్. నేను చాలాసార్లు ఎంత మూవీ చేసినా అంటే హాస్పిటల్కి వెళ్తే 3 to 5 పెట్టడం జరుగుతుంది. ప్లీజ్ యూ హ్యావ్ టు లుక్ ఇంటూ ఇట్ కేర్ఫుల్లీ సార్. 2 కేసెస్ ఆర్ ఎక్విటెడ్. సో కులమైతే ఎస్సీనే, ఎస్సీ ఎస్టీ యాక్ట్ అప్లికబుల్ on prevention of atrocities on SCs and STs. ఈ మీటింగ్లో మొదటిసారిగా నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. అయితే ముఖ్యంగా గమనించింది ఏంటంటే 3 monthsకి ఒకసారి మీటింగ్ జరుగుతుంది. 3 monthsకి ఒకసారి మీరు 3 monthsలో జరిగిన ఇష్యూస్ లేదా పాత ఇష్యూస్ ఏమన్నా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ సోదరుల తాలూకా ఇష్యూస్ని వాళ్ళ తాలూకా అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్ వచ్చినా మేము సాల్వ్ చేయనుకున్నాం. అట్ ద సేమ్ టైం వాళ్ళ తాలూకా బేసిక్ రైట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ఇక్కడ మేము ఆఫీసర్స్ అందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి మీరు తీసుకొచ్చి అడిగేదానికి ఒక మంచి ప్లాట్ఫామ్. కానీ మీరు కూడా కొంచెం డిస్ట్రిక్ట్ యాజ్ ఎ యూనిట్ కింద తీసుకొని ఆ ఇష్యూస్ని కూడా రిప్రజెంట్ చేయండి. ఎందుకంటే గౌరవ కలెక్టర్ గారు చెప్పారు, ఒక స్థానికంగా మీకున్న లోకల్ ఇష్యూస్ కాకుండా డిస్ట్రిక్ట్ యాజ్ యూనిట్లో ఉన్న ఎస్సీ సోదరులు కానీ ఎస్టీ సోదరులు కానీ ఉన్న ఇష్యూస్ని కూడా తీసుకురండి. అంతేకాకుండా ఇప్పుడు సోదరు సన్యాసరావు గారు చెప్పారు, ఆయన గ్రామానికి ఈ రోజు వరకు కూడా సచివాలయం ఫంక్షనింగ్లో లేదని, ఈవెన్ బర్త్ సర్టిఫికేట్ కూడా చాలా కష్టం అవుతుందని సెక్రటరీ తాలూకా ఇష్యూ కూడా చెప్పడం జరిగింది. అలాంటి ఇష్యూస్ కూడా ఇక్కడ ఈ సభ వేదిక కాదు కానీ ఇక్కడ ఉండి ఆఫీసర్స్ని అడిగేదానికి కూడా ఒక ప్లాట్ఫామ్ కింద నేను యూటిలైజ్ చేసుకోవాలని కోరుతున్నాను. అట్ ద సేమ్ టైం ఈ సోదరులు కూడా ఒకటే విన్నపం చేస్తున్నాను, కొన్ని ఇష్యూస్ ఉన్నా దాని మోరాలిటీ కూడా చెక్ చేసుకోండి. అంటే అది కూడా ఒకసారి చెక్ చేసుకొని కొన్ని ఇష్యూస్లో ఈ చట్టాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఏదైనా మోరాలిటీలో కూడా ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా కూడా మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి. బికాజ్ వీ వాంట్ ఎవ్రీ బ్రదర్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ